నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. నేను మీ రాధ. అయితే మొన్న జరిగినటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద కాస్త అవాకులు చవాకులు ఇంకొంచెం ముందు స్టెప్ వేశారు. మన సీఎం గారు చెంపలు పగలగొట్టాలనిపించింది కాలు మీద కాలేసుకుంటే అని చెప్పేసి. సో ఆయన మాత్రమే కాలు మీద కాలేసుకోవాలా అంటే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా? ఏ జర్నలిస్టులు కాలు మీద కాలేసుకోకూడదా? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్. అలాగే చాలామందిని డిజిటల్ మీడియాకి సంబంధించి ఈరోజు ఆయన తిట్టిపోస్తూ అసలు వాళ్ళకి ఏం క్రైటీరియా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అదే డిజిటల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆయన సీఎం కింద గెలిచాడే, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారే, అవన్నీ ఆయన మాట్లాడేటప్పుడు మర్చిపోతున్నారు అనుకుంటా. దీనికి సంబంధించి గత 3 రోజులుగా పెద్ద ఎత్తున ఇటు ప్రెస్ క్లబ్లో అలాగే ఓయూ యూనివర్సిటీకి సాక్షిగా కొంతమంది వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. రైట్, మనతో పాటు ఉన్నారు ఓయూ మైపాల్ గారు. అసలు ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే రాధా వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? రైట్, అయితే పర్టికులర్గా ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళే ముందు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి ఇష్యూ దగ్గరికి వెళ్ళే ముందు ఎలా ఉందండి కాంగ్రెస్ పాలన? దగ్గరుండి మరీ తీసుకొచ్చినట్టు అయ్యింది మీ పరిస్థితి. దుమ్మెత్తిపోసారు ఒకప్పుడు అధికారంలో ఉన్న ప్రజెంట్ ప్రతిపక్ష పార్టీని. ఒక రేంజ్లో ప్రతి ఒక్క లీడర్ని ఆడుకున్నారు. అసలు ఓయూ మైపాలంటే చెప్పాలంటే ఒక రకంగా ఒక సెన్సేషన్ అని చెప్పాలి. మరేంటి అంటే అంత ఏరి కోరి విద్యార్థులతో సహా ప్రతి ఒక్కరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకున్నటువంటి పార్టీ. మరి ఏమైనా మంచి జరుగుతుందా? మీకు కనబడుతుందా మార్పు? మార్పు అంటే అదే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక ఇప్పుడు ఏం చెప్పాలి, కొత్త సీసాలో పాత సారా అన్నట్టు వీళ్ళు అధికారం రాకన్నా ముందు చెప్పిన నీతులు అసలు ఏ మాత్రం మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండు, ఏరి కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తండిందంటే సేమ్ ఇది రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్ సూట్ అవుతుంది. అంటే ఈ మాట యాక్సెప్ట్ చేయొచ్చా? అంటే గతంలో మన కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతుని తెచ్చిపెట్టుకున్నారని చెప్పేసి. నేను దాని మీద కామెంట్ చేయను, కానీ ఈ రేవంత్ రెడ్డి గురించి అయితే చెప్తున్నా. కేసీఆర్ గురించి ఇప్పుడు మాట్లాడాను, తర్వాత మాట్లాడతా. ఆయన అన్న కామెంట్ ని ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అంటున్నాను. మీరు అడగండి, మీ ఇష్టంగా. నేనేం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఎగిరెగిరి ఏరి కూర తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతున్నాడు. ఇది పాలిచ్చే బర్రె అయితే కాదు, ఇది దున్నపోతు లాగానే ఉంది ప్రభుత్వం. అయితే ఎందుకు చెప్తున్నామంటే, మీరు చూడవచ్చండి, ఇక్కడ ఎంఏయుడి సెక్రటరీ ఇలంబర్తి ఐఏఎస్, ఇలంబర్తి ఎంఏయుడి సెక్రటరీ, ఇప్పుడు సెక్రటరీ. హెచ్ఎండిఎస్ కేమో సర్ఫరాజ్ ఉన్నాడు సెక్రటరీ, జిహెచ్ఎంసీకి ఏమో కర్ణన్ ఉన్నాడు కమిషనర్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు అసలు పని చేస్తురా లేదా, ఫైళ్ళ మీద అసలు సంతకాలే పెట్టట్లేదట. అంటే 1 ఎకరం 2 ఎకరాల స్థలాలలో కూడా కొందరు ఇండ్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ ఇవ్వట్లే. అంటే సచివాలయం చుట్టూ తిరగాలి, ఇలా ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఎందుకు పెడతలేరని ఆరాధిస్తే పైనుంచి చెప్పాలంట. అంటే మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పుడు ఎవరున్నారంటే, ఇప్పుడు డిజిటల్ మీడియాని ఎవరైతే తిట్టిండో, నీతి వాక్యాలు చెప్పిండో, అసలు డిజిటల్ మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారనో, లేకపోతే డిజిటల్ మీడియా వాళ్ళు వేస్ట్ అని, రోడ్ల మీద తిరిగేటోళ్ళని డిజిటల్ మీడియా వాళ్ళు అంటుండు కదా. ఈయన సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి 12% కమిషన్లు ఇస్తే తప్ప మీరు సంతకం పెట్టే పరిస్థితి లేదంటున్నారు. ఆయన చెప్తేనే వీళ్ళు ఆఫీసర్లు సంతకం పెట్టాలి. ఈయన చేసేంత అవినీతి పనులు. కొండలరెడ్డి ఇన్వాల్వ్ అవుతుండనేది తెలుస్తుంది. అంటే వీణ మొత్తం అవినీతి చేయొచ్చు, కరప్షన్ చేయొచ్చు, మళ్ళా శ్రీరంగ నీతులు చెప్తున్నాడండి. కాబట్టి మేము రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో అని పెట్టినాము. ఎస్పెషల్గా ఏసీబీ అధికారులను పెట్టి, ఏసీబీ అధికారులలో ఇప్పుడు ఏసీబీ డీజీ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే, మెయిన్ టార్గెట్ బీసీలను టార్గెట్ చేస్తున్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు ఉంటారు కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంఆర్ఓ స్థాయిలో కానీ, తహసీల్దార్ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో వీళ్ళను టార్గెట్ చేపిస్తుండే తప్ప రెడ్డిలకు సంబంధించి అసలు ఏ అధికారుల మీద కూడా టార్గెట్ చేయట్లే. అంటే ఇప్పుడు ఆయన టార్గెట్ అయింది, ఇంకా నేను బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, బీసీల కోసం నేను అది చేస్తున్నా అంటుండు కదా. అసలు బీసీ అధికారులనే టార్చర్ పెడుతుండు. మరి ఏసీపీ డీజీ గారికి, విజయ్ కుమార్ గారికి మేము అడుగుతున్నాం, మీకు చెడ్డ పేరు వస్తుంది బీసీలలో. మరి ఐఏఎస్ ఐపీఎస్లలో అవినీతి పనులు లేరా? నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళ మీద ఆరోపణలు ఉండే కదా, మరి ఆయన మీద చేస్తేలే. ఒక ఐఏఎస్ మీద, ఒక ఐపీఎస్ మీద ఏసీపీ దాడి జరగట్లే, ఒక ఓసీ మీద జరగట్లే, ఒక రెడ్డి మీద జరగట్లే. ఇలా బీసీల మీద జరుగుతుంది. కాబట్టి
బీసీలంతా తిరగబడే రోజులు వస్తాయి. అందుకనే రేవంత్ రెడ్డి పాలన చెత్త పాలన, అవినీతి పాలన అని చెప్తున్నాం. అంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున త్వరలో ఢిల్లీలో బహిరంగ సభ పెట్టబోతున్నాం, ధర్నాకి దిగుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాం. అదంతా దొంగ ప్రేమ అండి, కపట ప్రేమ, సవితి తల్లి ప్రేమ. నీకు నిజంగా బీసీల మీద ఉంటే బీసీ అధికారులను నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏసీబీని పంపించి ముందు ఓసీలను చేయి, రెడ్లను చేయి. నువ్వు వాళ్ళని చేయట్లేదు, బీసీ అధికారులు నీకు నచ్చలేదు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినావు. మరి 10% వాళ్ళు 10% పేదలు ఉంటే 10% ఇస్తా అంటున్నావు. మరి అదే విధంగా ఇక్కడ బీసీలకు ఎందుకు ఇవ్వట్లే? ఇలమర్తి పేరు ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది చెప్పండి. ఇలమర్తికి సంబంధించి వీళ్ళు ఎక్కడ కూడా సంతకాలు పెట్టట్లేదండి. వాళ్ళ ఫైల్స్ ముందుకెళ్తలేవు. ఫైల్స్ ముందుకెళ్తలేవు అంటే ఎందుకంటే పైనుంచి రావాలి. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తాటికి వీళ్ళు పోవాలన్నట్టు పర్మిషన్ వాళ్ళు పోయే నాకు 12% ఇచ్చుకుంటే అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళకి సంతకం పెట్టంటే అప్పుడు పెడతారు. ఇది నడుస్తుంది రాష్ట్రంలో. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి. భవిష్యత్తులో మీకు అన్ని బయట పెడతాం. 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇళ్ల స్థలాలు కావాలని నెలల తరబడి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అన్నీ ఉన్నాక కూడా నువ్వు సంతకం ఎందుకు పెట్టవు? మతలబేంది? ఆల్రెడీ మనకు బట్టి విక్రమార్క గారి మీద, డిప్యూటీ సీఎం మీద కూడా ఆర్థిక శాఖకు సంబంధించిన ఫైల్స్ ముందుకు కావాలి, పాస్ కావాలంటే 12% ఇస్తేనే అవుతుందని వాళ్ళ భార్య మీద, ఆయన మీద ఉంది. మేము ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ ఆరోపణల మీద నువ్వు ఎంక్వైరీ చేయకుండా కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులనే ఏసీబీని పెట్టి నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటున్నాం. మీరు చెప్పండి, వీళ్ళందరూ నిజాయితీగా పనిచేస్తారా? ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎక్కడ కూడా అవినీతి చేయట్లేదా? రెడ్డిలలో అవినీతి పరులు లేరా? మొత్తం బీసీలే ఉన్నారా అని అడుగుతున్నాం. ఎంక్వైరీ చేయాలి కదా మున్సిపల్ శాఖ మంత్రి, చేయట్లే. ఆర్థిక శాఖ మంత్రి మీద చేయట్లే. రెవెన్యూ శాఖలో కూడా డబ్బులు ఇస్తే కానీ సంతకం పెడతలేరని మొత్తం మనం వింటూనే ఉంటున్నాం కదా. అసలు ఏమన్నా మార్పు వచ్చిందా? ఒక్కరినన్ను అరెస్ట్ చేసిండా? వాడు అవినీతి చేసిండు, వీడు అవినీతి చేసిండు, ఇంట్లో రాసుకుంటా, అందులో రాసుకుంటా, అన్ని లోపటేస్తా, ఇన్ని లోపటేస్తా. నన్ను అడగొద్దు, మీరు రేవంత్ రెడ్డిని అడగాలి. ఆయన చెప్పిన మాటలు అడుగుతున్నాం. ఆయన చెప్పిన ఒక్క ఆఫీసర్ నన్ను ఆయన లోపటేసిండా? రైట్. సో మరొక విషయానికి వస్తే ఏమైపోయింది అంటే గత 2 సంవత్సరాలుగా సైలెంట్ అయిపోయారు. అంటే పార్టీ వచ్చింది మొత్తానికి, మీరు ఏమన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పార్టీ. మరి అంత పెద్ద ఎత్తున మీరు వాళ్ళకి పనిచేశారు కదా. నేను ఇప్పుడు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే అవినీతి మీద పనిచేస్తున్నామండి. రేపు ఎవరైనా అధికారంలోకి రావచ్చు. నేను అంత మాత్రాన బీజేపీకి చేస్తున్నాను, బీఆర్ఎస్కి చేస్తున్నాను, బీఎస్పీ చేస్తున్నా అనేటోళ్ళు అంటారు. నేను ఆ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్కు, పరిస్థితులకు వ్యతిరేకంగా చేసినా కానీ వాళ్ళ కండువ వేసుకున్నది లేదు. ఆయన దగ్గర పోయి నాకు పదవి. అంటే విద్యార్థులకి సంబంధించి మీరు ప్రధానంగా ముందుండి ఒకానొక టైంలో మీరు బండికి ఒక డ్రైవర్ అనే చెప్పొచ్చు, అంత పెద్ద ఎత్తున ఉద్యమం లాగా మీరు అంటే చేశారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మీ గలం ఎంత గట్టిగా వినిపించిందో అందరికీ తెలుసు. మరి అంటే అలాంటి టైంలో విద్యార్థుల తరపున అంత గట్టి పెద్ద ఎత్తున పోరాటం చేశారే. మరి ఇప్పుడు విద్యార్థులకి ఓయూ యూనివర్సిటీ సాక్షిగా, అశోక్ నగర్ సాక్షిగా, గ్రూప్ 2 విద్యార్థులు కానీ, లేకపోతే గ్రూప్ 1 విద్యార్థులు కానీ, ఈ ఏమంటారు మిగతా విద్యార్థులంతా కూడా ఎంత పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. వాళ్ళకి అసలు అంటే టైంకి డబ్బులు కూడా ఉండక, వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు. మరి వాటి మీద ఏం మాట్లాడట్లేదు? ఇప్పుడు నిరుద్యోగుల నుంచి కదలిక రావాలండి. నేను కూడా మీరు అన్న గ్రూప్ 2 వాయిదా కోసం నేను అర్ధరాత్రి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళ తరపున నిలబడ్డాం. చంద్రాయన గుట్టలో నన్ను అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను ఉంచింది. ఇక్కడ కూడా డిఎస్సి పోస్ట్ పోన్ గురించి చేసినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కాళ్ళి ఓయూ లైబ్రరీ కాడ ఉన్నప్పుడే నన్ను లిఫ్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో వేసారు. ఈ ప్రభుత్వం వచ్చినాక నేను 2 సార్లు అరెస్ట్ అయినా. నాకు సందర్భంలో ప్రతిసారి భయపడి నోరు మూస్తారా? నేనేం నోరు మూయలేదండి. నిన్న సుందర విజ్ఞాన కేంద్రంలో నేను మాట్లాడినా రేవంత్ రెడ్డికి. ఏమని మాట్లాడినా, నువ్వు జర్నలిజం చేసినోడే జర్నలిస్ట్ అయితే మరి పొలిటికల్ సైన్స్ చదివినోడే పొలిటికల్ లీడర్ కావాలి. వీళ్ళంతా లంఫేన్ గాళ్ళు వస్తున్నారు, దొంగలు వస్తున్నారు, దోపిడిదారులు వస్తున్నారు, ఏం చదువుకోనోడు వస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేసేటోడు వస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేసేటోడు వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అఫిడవిట్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని బయటకి తీస్తే, ఈ రోజు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి ఒక్క క్వాలిఫికేషన్ బయటకి తీసినా వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా వాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేస్తారు. అదే అడుగుతుంది తెలంగాణ. అసలు బీయింగ్ ఏ పొలిటీషియన్ వాళ్ళకున్న క్రైటీరియా ఏంటనేది ప్రజలకు తెలుస్తుందా? ఫస్ట్
ప్రజలకు తెలియట్లే. ఈయన నీతులు చెప్తే అందరు నవ్వుకుంటున్నారు. ఈయననే ఓటుకు నోటులో దొరికిన వ్యక్తి. ఈయననే ఫస్ట్ RSS లో ఉన్నా అని ఈయన చెప్పాడు, మనం చెప్పలే. తర్వాత ఈయన BRS కు పోయిండు, అప్పుడున్న TRS కు పోయిండు. కేసీఆర్ తోని హరీష్ రావుతో ఉన్న ఫోటోలు మనం చూసినాం. మళ్ళీ అందులో కుదరదని చెప్పి టీడీపీకి వచ్చిండు. ఈ టీడీపీలో ఉంటే సీఎం అయితేనో కానో జీవితంలో అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్కు పోయిండు. ఈ ఊసర వెళ్ళలేక ఈయననే ఇన్ని పార్టీలు మారినప్పుడు జర్నలిస్టుల గురించి వాళ్ళు ఓనమాలు రానోడు జర్నలిస్ట్ ఏంటంటే నిజం చెప్పడానికి ఓనమాలు వస్తేంది రాకపోతేంది, ఆ పలానా దగ్గర అన్యాయం జరుగుతుంటే పలానా దగ్గర దొంగతనం జరుగుతుండే సార్ దొంగతనం జరిగిందని చెప్తారు. ఆ చెప్పడమే జర్నలిజం. ఇవాళ రేపటోళ్ళు బేసిక్గా మైపాల్ గారు మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కరెక్ట్గా పనిచేస్తే ఎందుకు ఇలాగా ఫోన్లు పట్టుకొని బయలుదేరుతారు? మరి ఇప్పుడు మొత్తం ఈయన దృష్టిలో ఏంది? రాధాకృష్ణ, ABN రాధాకృష్ణ, TV5, మహాన్యూస్, వంశీ, వీళ్ళే నిజమైన నికార్సైన జర్నలిస్టులు అన్నట్టు. ఈ TV9, 10TV, NTV వీళ్ళు జర్నలిస్టులు. వాళ్ళు ఏ పార్టీలకు పనిచేస్తున్నాయి అనేది మనకు తెలియదా? అంటే కేవలం వాళ్ళు మాత్రం నిజకార్సైన వాళ్ళు, మిగతా వాళ్ళు డబ్బాగల్ల. మరి ఇదే ముక్క ఎన్నికల ముందు చెప్పుంటే నీ కొడంగల్లో చిత్తుగా ఓడిపోయేటోడివి. నా ముఖం చూసి ఓటే అన్నావు. నిన్ను ఆల్రెడీ కామారెడ్డి వాళ్ళు ముందే పసిగట్టి కామారెడ్డిలో చిత్తు ఓడగొట్టిర్రు. ఎమ్మెల్యేగా ఓడిపోయినోడికి అసలు ముఖ్యమంత్రి ఇవ్వడం అనేది తప్పు. నీ క్వాలిఫికేషన్ ఏంది? నువ్వేం చదివినావు? ఈయననే ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిర్రు. ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసినోడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండొచ్చు. ఎటువంటి పోలీస్ జాబ్లో కానిస్టేబుల్ జాబ్ కొట్టలే, SI జాబ్ కొట్టలే, IPS ఎగ్జామ్ రాయలే, ఈయన హోమ్ మినిస్టర్ కావచ్చు. ఎన్లో Group 1 పాస్ కాలే, Group 2 పాస్ కాలే, ఈయన మున్సిపల్ శాఖ కావచ్చు. మొన్నటిదాకా ఇంకో 3-4 శాఖలు ఉంచుకున్నాడు. మొత్తం 7 శాఖలు ఉంచుకున్నాడు. ఏమి చదువురాని నీకే 7 శాఖలు ఉంటే మరి ఇక నువ్వు ఇంకా అందరినీ ఓనమాలో రానోడు జర్నలిస్ట్ అయ్యిండు, కాలు మీద కాలు వేసుకున్నాడు. అసలు నీ ప్రెస్ కాన్ఫరెన్స్కు ఏ యూట్యూబ్ ఛానల్ నాకు తెలిసి ఎవరు పోలే. సెక్రటేరియట్లకి ఇప్పుడు బేసిక్గా పాసెస్ చూపిస్తేనే తప్ప ఎవరు ఏ యూట్యూబ్ ఛానల్లో వచ్చిందో అంటే నాకు తెలిసి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఏమైనా కాలు మీద కాలు వేసుకొని ఉండాలి. మరి నువ్వు ఎవడున్నాడో వాని పేరు చెప్పు. అసలు పర్మిషన్ లేకుండా సీఎం ప్రెస్ మీట్కి ఎవడు రాడు. నీ కాలు మీద ఏం చేసుకున్నాడు నువ్వు? అసలు నాకు పడుకున్న నిద్రలో కూడా బాద్షా సినిమాలో బ్రహ్మానందంగా కూడా పడుకున్న పద్మనాభాన్ని లేపిరు అన్నట్టు ఈయనకు పడుకుంటే కూడా సోషల్ మీడియా గుర్తొస్తుంది. అంటే నేను మెయిన్ మీడియాని మేనేజ్ చేసుకోగలుగుతున్నా, కానీ సోషల్ మీడియాని మేనేజ్ చేయడం నా వల్ల అయితేలే. వీళ్ళు వెళ్తున్నారు, కొడంగల్ వెళ్తున్నారు, లగచర్ల బాధితులు అంటున్నారు, రైతులు అంటున్నారు, నా చెరువు పక్క గట్టింది అంటారు. తిరుపతి రెడ్డిది కూడా మరి నా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అయినా ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందంటున్నారు. వీళ్ళు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అయితే లేదు. ఇది ఎట్లరా బాబు అని చెప్పేసి అసలు అసందర్భం. ఇంకొకటి మెయిన్ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులకి ఇటు యూట్యూబ్ జర్నలిస్టులకి ఇద్దరికి కూడా అసలు విడదీసేసి గొడవ పెట్టిండు. వాళ్ళ మధ్య ఒక చిచ్చు పెట్టాలి అని చెప్పేసి అని అంటున్నారు. రేపు పొద్దున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అన్యాయం జరిగితే వచ్చి గట్టిగా నిలబడి పోరాటం చేసేదే సోషల్ మీడియా జర్నలిస్ట్. ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? అసలు మెయిన్ మీడియా జర్నలిస్టులు వాళ్ళ యజమానులు చెప్తే వింటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరికి యజమాని వాళ్ళే, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళే సోషల్ మీడియా జర్నలిస్టులు కదా. దీనికి వాళ్ళ ఎమ్మెల్యేని ఇలా బుద్ధి చెప్పిండు. అన్ని ట్విట్టర్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు పెట్టిండు, నీ కుట్రలు ఫలించవు. సే మీరు చెప్పినట్టే నువ్వు సోషల్ మీడియాను తర్వాత ప్రధాన మీడియా అని చెప్పుకునే వాళ్ళను వీళ్ళను వాళ్ళని వీళ్ళ మీదకి ఎగదోస్తున్నావు. నీ కుట్రలు నీ కుతంత్రాలు ఇక సహించము అని చెప్పేసి ఆయన క్లియర్గా పెట్టిండు. వాళ్ళు సామాజిక బాధ్యత వహిస్తున్నారు, వాళ్ళ పాత్ర వాళ్ళు వహిస్తున్నారు అని రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము కాంగ్రెస్ అధిష్టానానికి చెప్తున్నామండి. ఇట్లా డిజిటల్ మీడియాకు సపోర్ట్ చేసే వ్యక్తి, నిజాయితీ పరుడు, 100 కోట్ల ఆస్తులు అమ్మి దాన ధర్మాలు చేసిన వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తిని సీఎం చేయకుండా ఈయన మొత్తము అంతా అన్నీ అంటే ఎట్లా నోటి దూల మాటలు మాట్లాడుతున్నాడు. డిజిటల్ మీడియాను అవమానిస్తుండు. మొన్నటికి మొన్న బట్టలు ఉతికే జాతి అని రజకులను విమర్శించిండు. ఆ ఈర్ల శంకర్ను పట్టుకొని బట్టలు ఉతికే జాతి అయిన ఎమ్మెల్యే చేసిన అంటుండు. చేపలు పట్టుకునే జాతి ముదిరాజుని వాకిట చేసిన అంటున్నాడు. అటు గంగపుత్రులను ముదిరాజులను అవమానిస్తుండు. మాదిగలను పట్టుకొని పశువులు తినేటోళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేసిన మంత్రులు చేసిన మాదిగలను విమర్శిస్తుండు. క్యాస్ట్ ని బేసిక్ ఈయన రెడ్డి సామాజిక వర్గాన్ని మిగతా క్యాస్ట్ ని బేస్ చేసుకొని
పట్టుకొని ఆ రకంగా కించపరచడం అంటున్నావు. అనేది క్యాస్ట్ పేరు తీసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఎవడు ఒప్పుకుంటున్నా ఫ్యూడలిజం ఇంకైనా 1990లో ఉన్న 90sలో ఉన్నాడు అనుకుంటున్నా, 80sలో ఉన్నాడా? మొత్తం ఫ్యూడల్ మెంటాలిటీ ఉంది. మొన్న కులాలను అంతకుముందు నిరుద్యోగులను పట్టుకొని ముదిరిపోయిన బెండకాయలని వాళ్ళని విమర్శించడం, ఇటు నిరుద్యోగులను ఇప్పుడు డిజిటల్ మీడియాని పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు ఆవారగాళ్ళు. కాలు మీద కాలేజ్ చెంపలు పగలు కొట్టాల్సిందని అంటే అసలు అది అసలు నీకు హోదా అడ్డు వచ్చిందంటు, నీకు ఆ హోదా ఇచ్చిందే డిజిటల్ మీడియా. అసలు డిజిటల్ మీడియా లేకపోతే హూ ఆర్ యూ? నువ్వెవడు? నువ్వు టీడీపీ నుంచి పోటీ చేస్తే నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవు. వీళ్ళకి సంబంధించిన ఛానల్స్ కొన్ని ఇంటర్నల్ గా ఉన్న రిపోర్ట్స్ కొన్ని గాంధీ భవన్ లో నుంచి కొన్ని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి నడిపిస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తెలంగాణ గలవని, చాకిరేవు అని ఇలా కొన్ని ఛానళ్ళు తగలట్టాయి. మరి అవి ఎక్కడి నుంచి నడిపిస్తారు? సోషల్ మీడియా కాదా? అలా పనిచేసిన సోషల్ మీడియా జర్నలిస్టులు గారా? మొన్నటికి మొన్న అండి పార్టీ ఏదన్నా గానీ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో పెట్టి సోమాజిగూడలో సీఎం కూర్చుని ఫస్ట్ ఎగతాళిగా చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు అండి. క్లియర్ గా కనబడుతుంది అక్కడ. నువ్వు రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోని సోషల్ మీడియా పెట్టడం, ఆ హీరోయిన్ నువ్వు అసలు అవమానించినట్టు అసలు ఆ ఫోటో పెట్టడం అనేది, మరి అప్పుడు నీ సోషల్ మీడియా నువ్వు ఎందుకు కంట్రోల్లో పెట్టుకోలే? మీరు హీరోయిన్ ని అవమానించరని మీరు అంటున్నారు, సీఎం కుర్చీ అవమానపడ్డదని నేను అంటున్నా. ఓకే సరే, ఏదైనప్పటికీ కూడా వీళ్ళ సోషల్ మీడియా నేను కంట్రోల్ పెట్టుకోవాలి కదా. ఇటు సీఎం కోసం వేసిన కుర్చీ నువ్వు వదిలేయి. నువ్వు అది పక్కన పెట్టి నీ వాళ్ళు మార్ఫింగ్ చేసి పెడితే మరి ఆ రోజు నువ్వు కంట్రోల్ చేయలేవు అంటే నీ సోషల్ మీడియా ఏదైనా చేయొచ్చు. అక్కడ కేటీఆర్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ కూర్చోబెట్టారని అనుకుంటున్నారు తప్ప అసలు ఆ కుర్చీకున్న హోదాను కాంగ్రెస్ కి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలే పరువు తీసేశారు. అది వాళ్ళకి అర్థం కాదు. అదే ఇది ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఫస్ట్ నీ సోషల్ మీడియాలో పనిచేసి నీ కోసం డబ్బా కొట్టేటోళ్ళని వాళ్ళని కంట్రోల్ చేయి. నువ్వు చెప్పాల్సి వస్తే నీ వాళ్ళకి చెప్పుకో, అది ఇంటర్నల్ మీటింగ్లో చెప్పుకో. కానీ నువ్వు అందరినీ ఏకదాటిన కట్టడం, ఇలా అనేక మంది ప్రాణాలకు తెగించి అనేక విషయాలు బయటకు తీసుకొస్తున్నారు. అవినీతి బయటకు తీసుకొస్తున్నారు, లంచగొండిని బయటకు తీసుకొస్తున్నారు, దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, కబ్జాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే సోషల్ మీడియాని పట్టుకొని, ఇదే సోషల్ మీడియా లేకపోతే నీ ముఖం ఎవరికి తెలుసు? నువ్వు యూట్యూబ్లోనే కదా నీ పాటలన్నీ వీడియోలో చేసుకున్నావు, నీ పాటలన్నీ యూట్యూబ్లోనే కదా అయినాయి, ఫేస్బుక్లోనే కదా అయినాయి, ఇన్స్టాగ్రామ్లో అయినాయి. మరి రాహుల్ గాంధీకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, రాహుల్ గాంధీకి ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, రాహుల్ గాంధీకి ఒక ఎక్స్ ఉంది, రేవంత్ రెడ్డి నీకుంది. మీరు సోషల్ మీడియాని వాడుకోవచ్చు కానీ అంటే నిన్ను నువ్వే తిట్టుకుంటున్నట్టు. నీకు సోషల్ మీడియాలో ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వీడియోలు, ఎవరైతే నీ కెమెరా తీస్తున్నాడో రేవంత్ రెడ్డికి, ఆ కెమెరామ్యాన్ నువ్వు అవమానించినట్టు, నీ వీడియోలు అప్లోడ్ చేసే వ్యక్తిని నువ్వు అవమానించినట్టు. నీ కోసం కూడా కొందరు పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆహా, రోహంత్ రెడ్డి ఓహో అని కొట్టేటోళ్ళకు కూడా నువ్వు అవమానించినట్టే. ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళ మీద ఒక సామెత ఉంటుంది బేసిక్ గా, వాళ్ళు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు. లేదండి, మరి ఇంకా ఈ రోజు ఇంతకి తెగించాల్సి ఇంత మాటలు వదలడానికి రీజన్ అంటే మా ఆక్రోషం, మా బాధను కూడా అర్థం చేసుకోండి. నాలంటిది ఇప్పుడు మీరు నన్ను ఒక 10 ఏళ్ల నుంచి చూస్తున్నారండి. జర్నలిజం చేసిన వాళ్ళే జర్నలిస్టులు అని అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? రెండోది, ఎక్స్పీరియన్స్ తో చాలా మంది అక్రిడేషన్స్ కార్డ్స్ బీయింగ్ ఏ జర్నలిస్ట్ కింద ప్రెసెంట్ ఇక్కడ వ్యవహరిస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటండి? ఎంతో మంది ఇలాగ మాలాంటి వాళ్ళు అంటే ఉన్న నిజాలు ప్యాషన్ తోటి పనిచేస్తున్నాం. మేము డబ్బుల కోసం, జీతాల కోసం గట్రా కాదు ఇక్కడ పనిచేసేది, ప్యాషన్ తోటి. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కరెక్ట్గా పనిచేస్తే మాలాంటి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి పనిచేయరు. ఈరోజు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం సమంత, శ్రీ చైతన్య విడాకులు ఎట్లయినాయి, లేకపోతే ఆ సినిమా ఎప్పుడు రిలీజు, ఈ సినిమా ఎప్పుడు రిలీజు, గీ అన్ని పనికి మాలినాయి. జబర్దస్త్ గురించి, బిగ్ బాస్ గురించి, మల్లెమాల గురించి, సినిమా హీరోయిన్ల గురించి ఇవన్నీ చేస్తారండి. సోషల్ మీడియానే నిజమైన న్యూస్ను కవర్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా బాగా గమనించాల్సింది, ఇక్కడ కేటీఆర్ కి అంటే ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగ చైతన్య విడిపోయారు అని చెప్పేసి నోటుకు వచ్చిన మాట మాట్లాడింది. మరి అప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం బయటికి ఎట్లా వచ్చింది? మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చిందా? సోషల్ మీడియా బయట పెడితేనే కదా వచ్చింది. మరి నువ్వు అప్పుడు మాట్లాడినప్పుడు ఆ రోజు, ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు? సరే, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఆయన సివిల్ కోర్టులో దాఖలేశాడు, పిల్లు పెట్టారు. తిరిగి అదే జడ్జ్మెంట్ ఏమొచ్చింది? ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పేసి అని వచ్చింది. ఈమె విన్నదా డోర్ పక్కన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరికి విడాకులు. అప్పుడు మీ కొండా సురేఖ గారిని కంట్రోల్ చేయలేకపోయారు మీరు, మీ సోషల్ మీడియాను కంట్రోల్ చేయరు. నువ్వు డైరెక్ట్ సోషల్ మీడియాలో ఉండేటోళ్ళు అందరినీ తిట్టడం అనేది నీతులు చెప్పడం కాదు సార్, నీతులు పాటించాలి. కేటీఆర్ చేయబట్టే సమంత, నాగ చైతన్య విడిపోయారు, కాదని ఎవరైనా చెప్పమండి అని చెప్పాడు. ఎంతవరకు కరెక్ట్ అండి? ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం నిజంగా కరెక్ట్ కాదు.
సరే ఇక చూద్దామండి. రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది. రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో. మీ కాంగ్రెస్ గ్రాఫ్ ఈ రేవంత్ రెడ్డి నోటి దూల వల్ల మొత్తం కోల్పోతుంది. మీ కాంగ్రెస్ పార్టీకి రేపు 2-3 సీట్లు రావాలన్నా, ఈ కాంగ్రెస్ బతికి బట్టగట్టాలన్నా ఆ రాధాకృష్ణ చేతిలో కీలు బొమ్మ లెక్క అయిపోయి రేవంత్ రెడ్డి మొత్తం మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, హోంశాఖ ఆయన దగ్గరనే పెట్టుకొని విచ్చలవిడితనంగా ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి వ్యాపారానికే వాడుకుంటుండు తప్ప ఆయన ముఖ్యమంత్రి పదవిని ప్రజల క్షేమం కోసం కాదు. ఈ డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డికి మాత్రం ప్రతి గ్రామంలో, మండలాలలో, జిల్లాలలో ఉన్న డిజిటల్ మీడియా మిత్రులు, జర్నలిస్టులు, రిపోర్టర్లు, కెమెరామెన్లు, థంబ్లైన్ ఎడిటర్సు, ఎస్ఈఓ నిపుణులు, వీడియో ఎడిటింగ్ చేసేటోళ్ళు వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్పాలా. ఇకనైనా మనము ఒక్క తాటిపై రాకపోతే ఈ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడం కష్టమని తెలియజేస్తున్నాను.